జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట గత 15 రోజుల నుంచి సమగ్ర శిక్షణ ఉద్యోగులు విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మాస్కులు పెట్టుకుని మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ గతంలో ముఖ్యమంత్రి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, అయినా కానీ 15 రోజుల నుండి నిరసన సమ్మె చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిశీలించకపోవడంతో సమ్మెకు పోతున్నామని, వినతి పత్రాలు ఇచ్చినామని ఎలాంటి స్పందన లేకపోవడంతో మంగళవారం ప్రజాప్రతినిధులు మాస్కులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేసినట్లు వారి సందర్భంగా పేర్కొన్నారు. సమగ్ర పనిచేస్తున్న ఉద్యోగులందరం కూడా గత 15 రోజులుగా నిరావధిక సమ్మె చేస్తున్నప్పటికీ మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి కింది అంటే మా పైన ఉన్నటువంటి మానిటరింగ్ ఆఫీసర్లందరికీ అంటే ఒక ఎంఏఓ స్థాయి నుండి డిఓ గారికి కానీ ఆ తర్వాత ఉన్న ఎస్పీడీ గారికి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీలకు మరియు విప్ గారికి, మంత్రి గారికి, అట్లాగే డిప్యూటీ సీఎం గారికి, చివరికి స్వయాన మా విద్యాశాఖ మంత్రి అట్లాగే ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా మా యొక్క వినతి పత్రాలను సమర్పించినప్పటికీ ఇప్పటికే మరి విద్యా వ్యవస్థలో సంపూర్ణంగా సమగ్రంగా అంత భారాన్ని మోస్తున్నటువంటి ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా 15 రోజులుగా రోడ్డుపైకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చీమ గుట్టినట్టయినా కూడా లేకుండా ఉన్నందుకు నిరసనగా మరొకసారి ఆ యొక్క వినతి పత్రాలను అట్లాగే ఎవరికైతే మేము రిప్రజెంటేషన్ చేసి ఉన్నామో సమ్మెకు పోవడానికంటే ముందుగా, సమ్మె పోయిన తర్వాత అట్లాగే మా కేజీబీ సోదరిమణులు, యూఆర్ఎస్ సిబ్బంది అందరూ కూడా 100% మళ్ళీ సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పడానికి ఈ యొక్క వినతి పత్రాలు సమర్పించి ఉన్నాము. ఆ వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మరొకసారి వారి యొక్క మాస్కులను ధరించి, గౌరవ పెద్దల మాస్కులను ధరించి అట్లాగే రిప్రజెంటేషన్ను కూడా చూపించి వారి కళ్ళు తెరిపించాలని వేడుకుంటున్నాం. అట్లాగే విద్యా వ్యవస్థను కాపాడాలి. విద్యా వ్యవస్థలో మేము 100% అన్ని భారాలను మోస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా కాపాడి విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అలాగే వెంటనే సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖ లోపల విలీనం చేసి వెంటనే వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనే ఏకైక డిమాండ్తో ఈరోజు సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులందరం కూడా సమ్మె పాటలు పెట్టడం జరిగింది. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఖచ్చితంగా మా న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం. జై ఎస్ఎస్సి.